హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో వినాయకుడిని నిమజ్జనం చేసే వీడియో. ఇక్కడ ఆర్తి ఇచ్చేసి నిమజ్జనం అనేది స్టార్ట్ చేసేది. వీడియో ఫుల్ చూడండి, స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు. యూజ్ అయ్యే టిప్స్ కొన్ని ఉన్నాయి, యూజ్ కావచ్చు అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఆర్తి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వినాయకుడిని తీసేయక ముందు ఆర్తి ఇచ్చేసి తర్వాత వినాయకుడిని తీసేది. ఇక్కడ తీసుకొని వస్తే చిన్న దాంట్లో వాటర్ వేసి గంగాదేవికి పూజ చేయండి. ఇది వినాయకుడు పట్టేలేదు, హైట్ ఉన్నాడు అనేసి ఇంకొక దాంట్లో స్టార్ట్ చేస్తున్నాం, పెడదామనేసి వేరే డబ్బు తెస్తుంది. ఫస్ట్లోని ఇలా ముగ్గు వేసుకోవాలి. ఇలా ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకి పసుపు కుంకుమ పెట్టుకొని పూలు పెట్టుకొని దానిపైన డబ్బు అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ వేసి వాటర్లోకి పసుపు కుంకుమ పూలు వేసి గంగాదేవికి ఫస్ట్ నమస్కారం చేసుకొని తర్వాత వినాయకుడిని గంగలో వదులుదాం. మనం చెరువులో వదిలితే ఏమీ లేదు, ఇంటికాడ వదులుతాం కాబట్టి గంగాదేవికి పూజ చేసుకో. ఇలా గంగాదేవికి పూజ చేసుకొని తర్వాత వినాయకునికి ఇలా మంచి శుద్ధమైన డబ్బులో వదలాలి. వాష్రూమ్లో అలా ఉండే డబ్బులో వదలకన్నా మనము యూజ్ చేసినా కూడాను మంచి దానికి యూజ్ చేసింటాం కదా, అలాంటి డబ్బులో వదులుకుంటే మంచిది, వాష్రూమ్లోది యూజ్ చేయకన్నా. అయిపోయిన తర్వాత పండగలకు ముందు మనం ఎంత క్లీన్ చేస్తామో పండగల తర్వాత కూడాను అంతే క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కువ పని పండగ అయిన తర్వాతే ఉంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే వంట అంతా చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ పని ఉంటుంది. ఇంకాను పండగకు ముందు కంటే పండగ అయిన తర్వాత ఎక్కువ పనులు, మనము టయర్డ్ కూడా అయిపోయింటాము, చేసే కూడా అయ్యలేదు, అంత పనులు ఉంటుంది. ఇప్పుడు వాటర్లో తీసుకునేసినాను బొక్కిట్లోకి. కొత్త శారీస్ కలర్ పోకుండా ఉండేదానికి ఇలా రాళ్ళుప్పు కొంచెం షాంపూ లేదా ఏమన్నా ఉంటే వేసుకొని ఇలా నానపెట్టుకోవాలి. సోపు సర్పు అలా వేయకూడదు, తెల్లగా అయిపోతాయి శారీస్ మొత్తము. అందువలన ఇవంతాను క్లీన్ చేయాలి. శారీస్ వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఇవి క్లీన్ చేద్దాము. ఫస్ట్ అవి ఆరుకుంటాయి, శారీస్ అంతాను ఆరుతూ ఉంటాయి, తర్వాత ఇవి క్లీన్ చేయొచ్చు. ఇలా క్లీన్ చేసుకొని ప్యాక్ చేసి ఎత్తి పెట్టుకుంటే పండగల తర్వాత ధూళంతా పడకన్నా నీట్గా ఉంటాయి. ఇలా ప్యాక్ చేసుకునేయాలి. ఎప్పుడు ప్యాక్ చేసేస్తాను, ఇలా జిబ్బులు వేసి పెట్టేయచ్చు. శారీస్ అంతా ఇలా వాష్ చేసేసినాను. ఒక 10 నిమిషాలు పెడితే కలర్ పోయేటివి కూడా కలర్ పోవు శారీస్. రాళ్ళుప్పు ఇలా షాంపూ లేదా మన కంఫర్ట్ అలా చెమటగా ఉంటే అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, గిల్లర్ పోయలేదు. ఫస్ట్ టైం మనము రాళ్ళుప్పు వేసుకుంటే రాళ్ళుప్పులో నానబెట్టుకోవాలి. హోల్సేల్ షాప్లో కూడా చెప్తాను, నేను షాప్లో శారీస్ తెస్తాను కదా, ఆ షాప్లో కూడా చెప్తా ఉంటారు. అందువలన నాకు ఈ టిప్పు యూజ్ కావచ్చు. కలర్ పోయే బట్టలు ఏమన్నా ఉంటే మనము వాష్ చేయకన్నా రాళ్ళుప్పులో ఫస్ట్ నానబెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా కానీ వాష్ చేసుకోవచ్చు. రేషన్ చీరలో మామూలుగా డ్రై క్లీనిక్ ఇస్తాము, మామూలు కాటను అలాంటివి ఉండేటవి రాళ్ళుప్పులో నానబెట్టుకొని ఇలా ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టేది కూడా బాగా ఎత్తిపెట్టేటి ప్యాకింగ్ ఇవి బాగా ఎండకి పెట్టుకొని కొంచెం ఫాల్స్ కానీ ఆరే మాదిరి చూసి తర్వాత ప్యాక్ చేసుకోవాలి, లేదా బూజు కానీ పడతా ఉంటాయి. ఇప్పుడు దేవుని సామాన్లు క్లీన్ చేసుకున్నాం. ఈ లిక్విడ్ అనేది నేను 6 నెలలకి అలా ఒకతూరి రెడీ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా బయట పెడితే బూజు పడుతుంది. ఇది కూడాను ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఒక 10 నిమిషాల్లో దేవుని సామాన్లు అనేది క్లీన్ చేసుకునేగలము. అంత నీట్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఈ లిక్విడ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏమని మన ఛానల్లో వీడియో ఉంది, ఒకతూరి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇలాంటిది కావాలా అనుకుంటే ఎలా రెడీ చేసుకోవాలా అని ఒక వీడియో చేసినాను, ఆ వీడియో చూస్తే రెడీ చేసి మీరు పెట్టుకోవచ్చు. ఎక్కువ వర్క్ ఉండి డ్యూటీలకి వెళ్ళి అలాంటి వాళ్ళకి ఇలాంటిది బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు షాప్లో ఎక్కువ వర్కే ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం ఎన్ని దేవుని సామాన్లు అయినా క్లీన్ చేసుకునేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఈ సొందుల్లో కన్నా డిజైన్ ఉంది కదా, అది కొంచెం పోవాలని దీంతో
క్లీన్ చేద్దాం. అప్లై చేసేసి ఫస్ట్ తర్వాత దీన్ని ఎక్కడ గ్యాప్ లేకన్నా ఇలా రుద్దుకునేస్తే సరిపోయా. అండ్ నేను ఇలా అప్లై చేసి రుద్దుకునేద్దాము. ఇలా వాటర్లో క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా మెరిచిపోతుందో. 2 నిమిషాలకి ఎక్కువ రుద్దాల్సిన చేత్తో ఏళ్ళతో అట్లా అంటే చాలు. అన్నీ ఇలా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకునేద్దాం. ఎంత గలీజ్ అన్నా ఉన్ని నీట్గా అయిపోతుంది. చూడండి మెరుస్తుంది, సందుల్లో వెనక ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఎక్కువ ఉండే తన కొంచెం అప్లై చేసి పెట్టినామనుకో నానుతుంది, క్లీన్ అయిపోతాయి. ఇలాంటిది కావాలంటే ఒకసారి ట్రై చేయండి, వీడియో ఉంది చూడండి. అని నేను కడిగేసి ఆరబెట్టుకునేద్దాం. ఇప్పుడు ఇలాంటిది చూడండి, ఇలా ఇది 30, 40, 50 అలా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అయిపోతుంది. ఇవి ఎక్కువ నేను ఎప్పుడూ తీసుకునింది లేదు. వరలక్ష్మి పండుగ వాయినానికి ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చింది. ఇది ఒక్కటే నేను తీసుకునింది, అది కూడా చూడండి బ్లాక్ అయిపోతుంది. అలాంటి దానికి డబ్బులు యూజ్ చేసేది, ఖర్చు పెట్టేది వేస్ట్ అని అనుకుంటాను నేను. ఎక్కువ అలాంటివి లేకుండా ఒక స్టీల్దో లేదా రాగిదో కూడా కొనుక్కోవచ్చు, మనకి బాగుంటుంది. 30 రూపీస్ అయినా వేస్టే కదా అమౌంట్. శారీస్ అంతా ఆరిపోయింది, ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసినాను. ఆ శారీలోకి ఆ శారీ బ్లౌజే ఇలా పెట్టుకునేస్తే మనం శారీ తీసినప్పుడు బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది సపరేట్గా పెట్టుకన్నా. అన్ని బ్లౌజులను అన్ని శారీస్లోకి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్నామనుకో శారీ తీసినప్పుడు బ్లౌజ్ కూడా చిక్కుతుంది మనకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉక్సులు ఉంటాయి కదా, ఈ ఉక్సులు ఏమవుతాయంటే తుక్కు పట్టినట్లు అయిపోతూ ఉంటాయి. సిలిం పట్టేది ఇప్పుడు అమౌంట్ ఎక్కువ అయిపోతుంది, క్వాలిటీలు తక్కువ వస్తుంది. అసలు మనకి షాప్లో కూడాను అదే ప్రాబ్లం ఎత్తుకొని వస్తున్నారు. బ్లౌజులు కూడా ఎక్కువ తుక్కు పట్టేసినాయి. ఇలా సిలిం బట్టి బ్లౌజులకంతాను ఆ సిలుము తుక్కు పట్టి ఉంటుంది కదా, అది అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ పెట్టినామనుకో మనకి న్యూస్ పేపర్కి టచ్ అవుతుంది ఉక్స్, బ్లౌజ్కి టచ్ కాదు. చూడండి ఇలా పెట్టుకొని డ్రై క్లీనిక్కి ఇచ్చింటాము. ఇచ్చి ఎత్తుకొచ్చినప్పుడు కూడాను న్యూస్ పేపర్ ఇలా పెట్టుకొని దాని మీద ఉక్స్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసినామనుకో బ్లౌజ్కి టచ్ కాదు, ఏమి కూడా అయ్యలేదు, తుక్కు పట్టినట్లు కూడా కావు. తుక్కు పట్టినా కూడా బ్లౌజ్ గలీజ్ అనేది కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అని నేను అయిపోయింది. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇది నాకు అమ్మవారి టెంపుల్లో ఇచ్చిండేది, దేవస్థానంలో శారీ. ఇది అమ్మవారికి పోయిన నెలలో స్టిచ్ వేసుకొని వెళ్ళింటాం కదా, అక్కడ స్వామివారి ఇచ్చిరి నాకు అమ్మవారి శారీ అని. ఇది మొత్తము శారీస్ ఫోల్డ్ అయిపోయింది. ఇంకా షాప్కి అనేది వెళ్ళిపోదాం. వర్క్ ఇంట్లోది అయిపోయింది, షాప్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ శారీ ఇలాంటి డిజైన్లు ట్రెండీలో ఉంది. డ్రెస్ కానీ శారీస్ కానీ ఎక్కువ ఉన్నాయి. ఈ శారీకి ఇంకా కొంచెం అందంగా కనిపించడానికి మనం ఈ లేస్ అనేది జాయిన్ చేసేద్దాం ఎడ్జ్లో. ఈ లేసు 9 మీటర్లు కావాల శారీ మొత్తం వేయాలంటే. 9 మీటర్లు అయితే మనకి శారీకి మొత్తానికి వచ్చేస్తుంది. ఫ్లవర్ మ్యాచింగ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీకు లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.